నమస్కారం. జై శ్రీమన్నారాయణ. కైంకర్యంలో పోటీ ఎలా ఉంటుందో చూద్దాం. భక్తుల మధ్య ఒక్కొక్కసారి ఒక రకమైన పోటీ, ఒక రకమైన భయం కలగవచ్చు. లోకంతో కాదు, భక్తుల మధ్యనే కూడా పోటీ ఉంటుంది. మనం ఒక 10 ఏళ్లుగా ఒక దేవాలయంలోనో ఒక మఠంలోనో కైంకర్యం చేస్తున్నాం. మనతో పాటు ఒకళ్ళని తీసుకొచ్చాం. ఒక దేవాలయానికి, ఒక సభకు ఉపన్యాసం వినడానికి వాళ్ళని మనతో పాటు తీసుకొచ్చాం. వారు ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్గా పనిచేయడం వల్ల మనకంటే పై స్థాయికి వెళ్ళారు. మనం ఒక సంస్థలో ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నాం. మనం తీసుకొచ్చిన వ్యక్తి మనల్ని పక్కకు పెట్టి ఈ సంస్థలో ఉన్నతమైన స్థానాన్ని పొందుతాడా, మనల్ని పక్కకు పెడతారా అని మనసు లోపల ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవడం సులభం. ఒక చిన్న పని చేస్తే అది తొలగిపోతుంది. భగవంతుడి ముందు మనమందరం సమానం. ఆయనకు ఎవరూ సమానం కాదు. ఆ స్థాయికి ఎవ్వరూ చేరుకోలేరు. శ్రీమన్నారాయణుడికి బ్రహ్మ అంతటి వాడు కూడా కైంకర్యం చేశాడు. ఆయన ముందు ఇంద్రుడు, చంద్రుడు ఎవ్వరైనా అణువంతటి వాళ్లే. ఉదాహరణకు హిమాలయ పర్వతాలు ఉన్నాయి. దాని సానువుల్లో ఒక 10 అడుగుల ఎత్తులో ఒక బండరాయి ఉంది. అక్కడే 10 ఇంచుల ఎత్తులో ఒక గులకరాయి కూడా ఉంది. 10 మీటర్ల ఎత్తులో ఇంకొక బండరాయి ఉంది. ఈ 10 ఇంచుల గులకరాయి కంటే 10 మీటర్ల ఎత్తైన బండరాయి పెద్దది కావచ్చు, కానీ హిమాలయంతో పోలిస్తే హిమాలయం ముందు ఈ రెండూ కూడా చిన్నవే. అలాగే మనం కూడా భగవంతుడి ముందు చిన్నవాళ్ళం, చాలా కింది స్థాయిలో ఉంటాం. అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి మనకు మన తోటి భక్తుడికి మధ్య భేదం ఇంతే. ఆయన మనల్ని తేడాగా చూడకపోవచ్చు, కానీ మనలో ఏదో ఒక భయం. కానీ లోకంలో మనందరికీ కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకళ్ళలాగా ఒకళ్ళు ఏ పని చేయలేరు. ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళది. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కైంకర్యం చేస్తారు. మనకు తెలిసినంత వరకు చక్కగా చేయాలి, అంతే. మనం చేసే పనిలో లోకమేమీ మారదు. మనం చేసే పనితో లోకమేమీ మారదు. మనం ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. మనం చేసే పనితోనే దేవాలయం, ఈ సత్సంగం, ఈ సంస్థ అభివృద్ధి చెందుతుంది అని మనం చెప్పలేం. ఎంతోమంది చాలా కాలంగా రకరకాల చర్యలు చేపట్టడం వలన ఇవన్నీ ఇవాళ ఈ స్థాయికి వచ్చాయి, అభివృద్ధి చెందాయి. కాకపోతే మనల్ని ఇక్కడ ఒక పరికరంగా ఉంచారు. మనం ఇక్కడ ఏం చేయాలో, మన శక్తి ఎంతో అంతవరకు చేస్తాం, అంతే తప్ప మనం చేసే పని వలన ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది అనుకోకూడదు. భగవంతుడి కృప వల్ల ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కాకపోతే మనల్ని ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉంచారు. మనం ఇక్కడ చేసిన పనికి మనకు భక్తిని ఇస్తాడు. అందుకోసం మనం చేయాలి. మనం ఏం చేసినా భగవంతుడు సంతోషంగా స్వీకరిస్తాడు. మనకు కేటాయించిన పని మనం సంతోషంగా చేయాలి. ఏ దేవాలయంలో కానీ, ఏ సభలో కానీ మనం తోటి వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదు, తగువులు పడకూడదు. మనకి ఈ పనికే టైం ఇచ్చారు, మనం ఇంతవరకే చేద్దాం, మనం పాజిటివ్గానే ఉండాలి. మనకు ఏ పని కేటాయించినా ఆ పనిని సక్రమంగా చేయాలి. ఉదాహరణకు ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు ఒక దేవాలయంలో. దానికోసం భక్తుల దగ్గర కొంత చందా వసూలు చేసే పనిని మనకు ఇచ్చారు. దేవాలయంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ఇందులో ఫలానా కార్యక్రమాలకి ఇంత కట్టాలి అనే విషయాన్ని మనం రెగ్యులర్గా దేవాలయానికి వచ్చే వాళ్ళకు ఉత్తరాలు రాసాం, కరపత్రాలు వేసి పంచాం, వచ్చిన వాళ్ళందరికీ చెప్పాం. మొత్తానికి ఒక పెద్ద మొత్తం వసూలు చేసి పెట్టాం. అనుకున్న రోజు రానే వచ్చింది. ఒక పెద్ద సభ ఏర్పాటైంది. ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ప్రసంగించారు. అంత మునుపు జరిగిన పోటీల్లో గెలిచిన వాళ్లకు మంచి బహుమానాలు ఇచ్చారు, వచ్చిన వాళ్లకు మంచి సంభావనలు ఇచ్చారు. ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ తదియారాధన జరిగింది. అదంతా చూసి మనం ఎంత కష్టపడి ధనం సమకూర్చాం, మన వల్లే ఈ సభ జరిగింది అని అనుకుంటాం. ప్రసంగాలు చేసిన వాళ్ళు నేను చక్కగా మాట్లాడకపోతే అందరికీ ఈ విషయాలు ఎలా తెలుస్తాయి?
నేను వస్తున్నాను కాబట్టి ఇంతమంది వచ్చారు అని ఆయన అనుకోవచ్చు. ఒక ఆయన చక్కగా వ్యాసాలు రాస్తారు. ఆయన అనుకుంటాడు, నేను ఈ దేవాలయం గురించి ఇంత చక్కగా రాయడం వల్లే కదా ఇంతమంది వచ్చారు, ఇంత బాగా జరిగింది, ఇంత ధనం సమకూరింది అని అనుకోవచ్చు. ఏ పని చేసినా అందరూ కలిసి చేయాలి. ఒక్కళ్ళు చేసిన పని వల్ల పని మొత్తం సక్సెస్ కాదు. ఒక్కొక్క భాగం ఒక్కొక్కళ్ళు తీసుకొని చేశారు, కానీ అందరూ కలిసి చేస్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది. కానీ మన దగ్గర అలా జరగదు. మన దగ్గర అందరూ కలిసి చేయలేదు కాబట్టి నువ్వు చేసే పని తక్కువ, నేను చేసే పని ఎక్కువ అనే భావన ఏర్పడుతుంది. అందుకని అన్ని పనులు అందరూ చేయగలమా? చేయలేము. మన కెపాసిటీని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయగలుగుతాం. అన్ని పనులు చేయడానికి మనమేమి ఆంజనేయుడో గరుత్మంతుడో కాదు. మనకు కుటుంబపరంగా, ఉద్యోగపరంగా అనేక పనులు ఉంటాయి. అది కాక ఈ కైంకర్యాలను ఆధారంగా పెట్టుకున్నాం. ఇక్కడ ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇంకా మనసు కుంగుబాటుకు లోనవుతుంది. అలా కాకుండా నేను చేసే పనిలో వాళ్ళు ఎందుకు కలవట్లేదు, వాళ్ళేం కాంట్రిబ్యూట్ చేయలేదు కదా అని అనుకోకుండా, ఆయన చేసే పని కూడా ఆయన ఒక్కడే చేస్తున్నాడు కదా, దాంట్లో ఇంకెవరూ సహకరించట్లేదు, అలాగే నేను చేసే పని నేను ఒక్కడిని చేస్తున్నాను అనుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, సమస్య ఉండదు. అందరి పనులలో అందరూ కలవడం కుదరదు, సమయం చాలదు. ఆయా పనులలో నైపుణ్యం కూడా ఉండకపోవచ్చు. అందుకని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే బాగుంటుంది. మనకంటూ ఏ పని కేటాయించారో ఆ పనిని సక్రమంగా మనస్ఫూర్తిగా చేద్దాం. తోటి వాళ్లతో పోటీపడి, ఈర్ష్యపడి అందరి పనులను, ఆరోగ్యాలను, మనసును చెడగొట్టకూడదు. ఏ పనినైనా భక్తితో, ఇష్టంగా, నిబద్ధతతో చేస్తే భగవంతుడు సంతోషంగా స్వీకరిస్తాడు, మనస్ఫూర్తిగా స్వీకరిస్తాడు, ఆనందిస్తాడు. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.